వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఓఆర్ఎస్ తీసుకోవచ్చా అంటే జనరల్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవచ్చా లేదా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మరి దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఎస్, జనరల్గానే ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏం తీసుకోవాలన్నా కానీ ఒక 5-6 టైమ్స్ ఆలోచించుకొని తీసుకోవాలని చెప్తూ ఉంటారు. సో దేని తీసుకుంటే షుగర్ లెవెల్స్ హైక్ అవుతాయి అట్లాగా. అయితే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నా ఏదైనా ఎలక్ట్రోలైట్స్ డౌన్ అయిపోయినా కానీ ఇలా ఓఆర్ఎస్ అనేది తీసుకోవచ్చా? ఇప్పుడు మళ్ళీ మనకి ఓఆర్ఎస్లో టైప్స్ కూడా ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే ప్యాకేజ్డ్ ఓఆర్ఎస్ డైరెక్ట్గా వాళ్ళు లిక్విడ్ జ్యూస్ టైప్ ఇస్తున్నారు. అవును. దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రోలైట్స్ తక్కువ అంటే ఎక్కువ ఉంటాయి, బట్ అంత ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కానీ వాళ్ళు ఆర్టిఫిషియల్ కాంపౌండ్స్ వేసి జస్ట్ ఒక డ్రింక్ టైప్ చేస్తున్నారు. అంటే పౌడర్ కన్నా ఈ డ్రింక్ అంటే ప్రిజర్వేటివ్స్ కలపాల్సిందే. అవును, డ్రింక్ ఫామ్ లో రావాలంటే. అవును. మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని మళ్ళీ దాంట్లో గ్లూకోజ్ ఇవన్నీ ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే మన శాషేస్ చూసినట్టయితే వాళ్ళకి షుగర్ వాళ్ళకి ఇప్పుడు స్పెషల్ గా షుగర్ ఫ్రీ ఓఆర్ఎస్ శాషేస్ కూడా వస్తున్నాయి. అట్లాంటివి తీసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది, స్వీట్నర్స్, యాడెడ్ షుగర్స్ ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు యూజువల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి కిడ్నీ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి. కాబట్టి పొటాషియం లెవెల్స్, సోడియం లెవెల్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అటు ఇటుగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి వాళ్ళకి యూజువల్గా. అందుకని కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు అని చెప్తూ ఉంటాము. కానీ వాళ్ళకి ఒకవేళ మన ఎలక్ట్రోలైట్స్ పడిపోయి లైక్ బాగా డిహైడ్రేషన్ అయిపోయి ఏమన్నా అట్లా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు షుగర్ ఫ్రీ ఓఆర్ఎస్ అనేది వాళ్ళకి శాషేస్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. అంతా కాదు అంటే డైరెక్ట్గా న్యాచురల్ ఓఆర్ఎస్ అంటే జస్ట్ మీరు కొంచెం లెమన్ వేసుకొని దాంట్లో లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫ్రెష్ లైమ్ జ్యూస్లో మీరు కొంచెం సాల్ట్, వెరీ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ వేసుకొని తీసుకున్నా కానీ అది మీకు న్యాచురల్గా హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే ఈ ఓఆర్ఎస్కి ఓఆర్ఎస్ఎల్కి చాలా తేడా ఉంది. అవును, అంటే కాంపోజిషన్స్ అనేవి డిఫర్ అవుతాయి అనమాట దానికి దీనికి. ఇప్పుడు మీరు దేంట్లో అయినా ప్యాకేజ్ తీసుకుంటే దాంట్లో వాళ్ళు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అని చెప్పి అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. టేస్ట్ కోసం అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్ యాడ్ చేస్తారు. దాంట్లో ఆ టేస్ట్ దానివల్ల మీకు ఈ కాంపౌండ్స్ ఏవైతే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఉండాలో అది పోతుంది అనమాట. దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అయితే షుగర్ పేషెంట్స్ ఏదైతే లిక్విడ్ ఫామ్లో దొరుకుతుందో, డ్రింక్ ఫామ్లో దొరుకుతుందో దాన్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. ఓకే. అందుకనే డైరెక్ట్గా శాషెస్ కానీ లేకపోతే న్యాచురల్లీ మేడ్ తీసుకున్నా బెటర్ ఉంటుంది. ఎస్, చాలా మంది కూడా షుగర్ పేషెంట్స్ ఎలక్ట్రోలైట్స్ తగ్గడము అట్లా కాకుండా కళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు కళ్ళు తిరగడం అలా జరిగినప్పుడు ఇలాంటి ఎలక్ట్రోలైట్ పౌడర్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అది కూడా మనం అంత సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి మనం డెఫినెట్గా టెస్ట్ చేసుకున్న తర్వాత లెవెల్స్ బట్టి అప్పుడు మనము డాక్టర్ని కానీ డైటీషియన్ కానీ కన్సల్ట్ అయినాక తీసుకోవాలన్నమాట. సెల్ఫ్గా తీసుకుంటూ పోతే అది డెఫినెట్గా మళ్ళీ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ లీడ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. సాచెట్స్ అనేవి వాళ్ళకి షుగర్ ఫ్రీవి ఉంటాయి. సో ఎలక్ట్రోలైట్స్లో ఖచ్చితంగా ఇది ఎలక్ట్రోలైట్ పౌడర్లో, ఓఆర్ఎస్ పౌడర్లో కూడా సాచెట్స్ దొరికే దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. సో ఇంబ్యాలెన్స్ అయినప్పుడే కదా దాన్ని తీసుకునేది. ఎస్, ఖచ్చితంగా అండి. చాలా మంది తెలియక తీసుకుంటూ ఉంటారు, దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అవుతుంటాయి. మీరు అన్నారు కోకోనట్ వాటర్ కూడా తీసుకోకూడదు అని, నిజమేనా? అది నిజంగానే కోకోనట్ వాటర్లో ఈ షుగర్స్ని స్పైక్ చేసే ఉంటాయా? అంటే కోకోనట్ వాటర్లో షుగర్ స్పైక్ చేసే కాంపౌండ్స్ ఎక్కువ ఉండవు, కానీ మీకు దాంట్లో ఎలక్ట్రోలైట్ కాంపౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం, పొటాషియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మోషన్స్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వామిటింగ్స్ అయ్యి డిహైడ్రేషన్ అయిన వాళ్ళకి కోకోనట్ వాటర్ తాగమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి సోడియం, పొటాషియం ఈ లెవెల్స్ అన్ని పడిపోతుంటాయి కాబట్టి హెల్ప్ చేస్తుంది రీహైడ్రేషన్లో. ఇప్పుడు నార్మల్ పీపుల్ ఇప్పుడు అన్ని ఎలక్ట్రోలైట్స్ బాగుండి వాళ్ళు తీసుకున్నట్టయితే ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే సోడియం కూడా వాళ్ళకి కౌంట్ చేసుకొని తీసుకోవాలి. షుగర్ ఉన్నప్పుడు సోడియం ఎక్కువైనా వాళ్ళకి కిడ్నీ సమస్యలు రావడం ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హార్ట్ ఇష్యూస్ రావడం అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రోలైట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి, ఎస్పెషలీ డయాబెటిక్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చూసుకొని తీసుకోవాలి. డెఫినెట్గా కోకోనట్ వాటర్ సజెస్ట్ చేయము. ఎస్, ఖచ్చితంగా. సో తెలియక చాలామంది షుగర్ పేషెంట్స్ కూడా కోకోనట్ వాటర్ని తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తే అంటే ఏ టైంలో తీసుకుంటే మంచిది అట్లా ఏమైనా ఉంటుందా షుగర్ పేషెంట్స్?
అవును. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ ఏమైనా బాగా డిహైడ్రేషన్ అయ్యి, లేకపోతే మరి లెవెల్స్ ఎందుకైనా లెవెల్స్ ఎలక్ట్రోలైట్స్ అని లో అయిపోయి, అట్లాంటి ఏమన్నా ఎక్స్‌ట్రీమ్ సినారియోస్‌లో వాళ్ళప్పుడు తీసుకోవచ్చనమాట ఇవి. అది కూడా లిటిల్ బిట్ కన్సల్టేషన్ ఆఫ్ తీసుకుంటే. క్వాంటిటీ. యాహ్! లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఓకే. జనరల్‌గా కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇట్లా తీసుకుంటే అవుతుంది, షుగర్ అవును. పెరుగుతుంది అని. సో, రోజు ఈ ఓఆర్ఎస్ఎల్ ఒక కూల్ డ్రింక్ లాగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, డయాబెటిస్ ఉన్నా లేకపోయినా సో, జనరల్‌గా అలా తీసుకుంటూ ఉంటారు. సో, అలా తీసుకుంటే ఏం జరుగుతది? రెగ్యులర్‌గా తీసుకుంటే? అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు సోడియం అనేది చాలా ఈజీగా దొరుకుతది మనకి ఫుడ్ నుంచి. ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మనకి సోడియం ఈజీగా లెవెల్స్ ఆర్‌డీఏ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ డేకి మీట్ అయిపోతుంది. దాంతో పాటు మనం సాల్ట్ కూడా తీసుకుంటూ ఉంటాం ఫుడ్‌లో. ఇన్విజిబుల్ సాల్ట్ అంటే మళ్ళీ మనకి ప్యాకేజ్డ్ ఫుడ్‌లో, స్నాక్స్‌లో వాటిల్లో వచ్చేస్తూ ఉంటది. ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎలక్ట్రోలైట్ పౌడర్ తీసుకుంటే ఎక్కువ లెవెల్స్ అవ్వడం వల్ల ఇంబాలెన్సెస్ అన్నీ అవుతాయన్నమాట. మీకు ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయిపోతది బాడీలో. అట్లా కాకుండా లైక్ కిడ్నీ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ లైక్ ఇప్పుడు మీకు అథెరోస్క్లెరోసిస్ ఇవన్నీ చాలా ఇష్యూస్ వస్తాయి. ఓకే. మీరు ఓఆర్ఎస్ అనేది ఎప్పుడైనా కానీ లైక్ ఏమన్నా అవసరం ఉంటే తప్పించి తీసుకోకూడదనమాట. గ్లూకోజ్ పౌడర్ లాగా ఎప్పుడంటే తీసుకుంటూ అవును. పోతే అవును. ఈవెన్ అది ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్లమ్ కూడా జనరేట్ అవుతుందన్నమాట మనకి. అది కూడా ఇష్యూస్ వస్తాయి. ఓకే. మ్యూకస్ ఎక్కువ జనరేట్ అవ్వడం ఇవన్నీ అవుతాయి. ఓకే. అయితే ఈ రెండిట్లో ఈ డ్రింక్, సాచెట్ ఈ రెండిట్లో ఏది మంచిది? సాషెటే బెటర్. సాషే బెటర్. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఫ్రీ సాషే. యెస్. ఖచ్చితంగా అండి. చాలా చక్కగా చెప్పారు. తెలియక చాలామంది తీసుకుంటూ ఉంటారు. దానివల్ల షుగర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఏదైనా కానీ ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ వాడకూడదని ఎంత గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తారు 156 రకాల మందుల్ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయమని చెప్పింది. సో, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఏదైనా ఒక 2, 3 కాంబినేషన్స్ ఉన్న వాటిని చెప్పింది అలా చేయమని. అవును. దాన్ని తీసుకుంటే మాక్సిమం దాంట్లో ఉన్నయేంటి యాంటీబయోటిక్స్. సో, ఈ గ్యాస్‌కి సంబంధించిన మందులు, ఎలర్జీకి సంబంధించిన మందులు అండ్ ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్. మల్టీవిటమిన్ అంటే కరోనా తర్వాత అందరూ కూడా మల్టీవిటమిన్ ఎలా పడితే అలా ఎక్సెసివ్‌గా వాడేస్తున్నారు. వాడుతున్నారు. యెస్. ఇప్పుడు విటమిన్స్, మినరల్స్ కూడా మనము ఎక్కువ క్వాంటిటీలో అంటే మనకి రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఎక్కువ క్వాంటిటీస్‌లో మల్టీ విటమిన్స్ తీసుకున్న టాక్సిక్ ఎఫెక్ట్స్, నెగెటివ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. యెస్. ఏ విటమిన్‌కైనా కానీ. అందుకని అవి ఎక్కువ తీసుకోకూడదు ఎప్పుడైనా కానీ. Yes. లిమిట్‌లో తీసుకోవాలి. యెస్. ఖచ్చితంగా. చాలా చక్కగా చెప్పారండి. సో, షుగర్ వ్యాధి ఉన్నా లేకపోయినా ఏదైనా డీహైడ్రేషన్ అయితే సో, దాన్ని నార్మల్‌గా సాచెట్స్ అలా ఏదైతే మనం గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలని అవును. కోరుకుందాం. సో, వీళ్ళకి ఎలాగూ షుగర్ ఫ్రీ ఉన్నాయి కాబట్టి ఒకసారి అడిగి తీసుకోవాలి. షుగర్ ఫ్రీయేనా కాదా అనేది. మా మెడికల్ షాప్‌లో అడిగితే తెలుస్తుంది. తెలుస్తుంది. యెస్. కాకపోతే ఈ డ్రింక్ అనేది మాత్రం అది కూల్ డ్రింక్ కాదు. అది ఒకటి మన హెల్త్‌ని పాడు చేసేది. అనవసరంగా తీసుకోకూడదు. చాలా అవును. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కన్నా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎక్కువగా చెప్పినట్లయితే. యెస్. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.